ఈ భూమి మీద పర్వతాలు నదులు ఉన్నంత వరకు ఈ చరిత్ర ఉంటుంది. ఏ చరిత్ర అంటే రాముని యొక్క చరిత్ర ఉంటుంది. ఏంటి పర్వతాలు, ఏమిటి నదులు? పర్వతాలంటే మగవాళ్ళు, నదులంటే అమ్మలు, స్త్రీమూర్తులు. స్త్రీ పురుషులు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు రామకథ ఈ ప్రపంచంలో ఉంటుంది అని ఆ మాటకు అర్థం. మరి మానవులు ఉన్నంత దినాలు మానవలోకం అయితే ఉంటుంది కదండి. అంటే లోకం ఆచంద్రార్కం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేటటువంటి కథ ఇది. ఇలాంటి కథని పిల్లలు గానం చేస్తున్నారట. చేస్తుంటే వాళ్ళు చిన్న పిల్లలు, మనందరూ తెలుసు లవకుశ సినిమాలో వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మునులారా అని పాట వస్తుంది చూడండి. ఆ కథ పాడుతుంటేనంటే ఒక ముని వచ్చి ఆయన దగ్గర ఉన్న చెంబు ఇచ్చాడట ప్రైజు. ఇగో ఈ చెంబు తీసుకోండి, భలే బాగా వాడారు మీరు. ఒక ఆయన వచ్చి ఆయన దగ్గర ఉన్న దర్భాసనం ఇచ్చాడట. ఒక ఆయన వచ్చి ఇంకేదో ప్రైజ్ ఇచ్చాడట. ఏముంటుంది వాళ్ళ దగ్గర? చాక్లెట్లా, బిస్కెట్లా, మిల్క్ బార్లా, క్యాడ్బరీ చాక్లెట్లా ఏమున్నాయి ఇవ్వడానికి? పాపం వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటే ఈ పిల్లలకి ఇచ్చిరట. ఇస్తే ఈ పిల్లలిద్దరూ చక్కగా పాడుతూ దీన్ని దేశ ఊరూరా ప్రచారం చేయాలని బయలుదేరి చివరికి అయోధ్యకు కూడా వెళ్ళి పాడుతున్నారట. శ్రీరామచంద్రుడు అటు నుంచి పోతున్నాడట. ఎందబ్బా ఈ పిల్లలు ఏదో ముచ్చటిస్తున్నారు, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి జనులారా అంటుంటే ఆయన చెవిలో కూడా పడ్డది. నా పేరు వినిపిస్తుంది ఏంది అని ఆ పిల్లలు ఎవరో తీసుకురండి అంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆయన కొలువు కూటంలో కూర్చొని తన మంత్రులు, తన సలహాదారులు, పౌరులు అందరిని కూర్చోబెట్టుకొని ఈ పిల్లల చేత గానం చేయించాడట. అది రామాయణ కథ గానం. ఆ రామాయణ కథ గానం ఎట్లా జరిగిందనేది మనం రేపు తెలుసుకుందాం. ఒక చిన్న మాట మాత్రం ఈరోజు చెప్పి ముగిస్తాను. అయితే వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో అద్భుతంగా రామాయణం చెప్పిండు.